హాయ్ గైస్, మీరైతే ఎలాగున్నారు? మీరైతే చాలా బాగున్నారని నేనైతే అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఇదేంటి ఇక్కడికి వచ్చాము అనుకుంటున్నారా? అదేం కాదండి, మీ గురించి అయితే ఒక వంట అయితే చేస్తాము. అది ఆ వీడియో అయితే షూట్ చేస్తాము, చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం అయితే మర్చిపోకండి. ఇప్పుడైతే నేను ప్యాన్ పెట్టుకున్నాను, కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటాను. ఆయిల్ అక్కడ ఉంది, నూనె అమ్మా, కొద్దిగా వేసుకున్నాం. ఇది ఏం చేస్తాను అనుకుంటున్నారా? సింపుల్ గా అయితే చికెన్ బిర్యానీ అయితే చేయడం అనుకుంటున్నాను. అది ఉంది. ఎండ అయితే చాలా బాగా అయితే ఎండ అయితే ఉంది. ఈ ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అవ్వాలి. ఇదైతే నేను సింపుల్ గా చికెన్ బిర్యానీ అప్పటికప్పుడు తినాలనుకుంటే ఇలా చేసుకుంటే సరిపోతుందండి. దీనికి ఎక్కువ ప్రాసెస్ అయితే ఏం అవసరం లేదు. ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అవ్వాలి. చికెన్ బిర్యానీ నీకు ఇష్టం కదా? నీకు చికెన్ బిర్యానీ ఇష్టమా, మటన్ బిర్యానీ ఇష్టమా? రెండు ఇష్టం కదా? ఇక్కడ ఉండడం నచ్చింది నీకు? నీకేటి ఇష్టం అక్కి? మ్యాగీ ఇష్టమా? చికెన్ బిర్యానీ ఇష్టం లేదు నీకు? ఉల్లిపాయలు అయితే ఇంకా కొద్దిగా బ్రౌన్ కలర్ అయితే రావాలి. బిర్యానీ సామాన్లు అయితే మీకు తెలిసిందే కదా, ఏమేమి వేయాలో అవి కొద్దిగా వేసుకోవాలి. ఇందులో జీడిపప్పు అయితే వేసాను టేస్ట్ గురించి. ఎండ అయితే చాలా బాగుంది. అయితే ఏంటి వీడియో తీయాలని మేమైతే ఇక్కడ ప్లాన్ చేసుకున్నాం. చిన్నోడైతే చూడండి, ఆడి పనులను ఆడైతే ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పుడైతే ఈ చికెన్ అయితే ఇందులో వేసుకోవాలి. ఇది అయితే బాగా అయితే ఫ్రై అవ్వాలి, లేదంటే నీచు వాసన వస్తుంది. నాకైతే ఏదైనా బాగా ఫ్రై అవ్వాలి. ఏ కూర అయినా వెంటనే ఇలగిలగా వేపేసి అలాగ వాటర్ వేస్తే నాకు నచ్చదు. ఏంటి చాలు. తేజ్పత్రి అయితే కొద్దిగా వేసుకున్నాం. అయితే కొంచెం కారం వేసుకున్నాం. కారం తక్కువ నాకు కారం అంటే పడదు అసలు. లేదు, తక్కువ వేసాను. లాస్ట్ టైం మేము డే క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు చికెన్ లో కారం చాలా ఎక్కువ వేసుకున్నాను. లేదు నేను కొద్దిగా తక్కువ వేసాను, కలుపుకున్నాను కొద్దిగా. చూడండి ఫ్రెండ్స్, చికెన్ బిర్యానీకి అయితే నడుస్తుంది ప్రాసెస్. నేను కూడా అలా నేర్చుకుంటాను చికెన్ బిర్యానీ ఎలా చేయాలో. ఎందుకంటే రాను నేను డే క్యాంపింగ్ వీడియో కూడా చెయ్యాలి. ఇప్పుడైతే నా పాప బార్సల్ ఫంక్షన్ ఉంది కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళడం అవ్వకుంటుంది. అందుగురించే ఇంట్లో అయితే చేయడం జరుగుతుంది షూటింగ్. ఇదైతే మన ఇంటి దగ్గరే సైడ్ ప్లేస్ ఉంది మనకి. ఇదైతే చికెన్ మసాలా ఆట వేస్తుంది చూడండి. ఎవరికి ఘాటు కావాలంటే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడైతే బిర్యానీ మసాలా వేస్తున్నాను. బిర్యానీ మసాలా ఎవరికి ఘాటుగా ఇష్టమైతే ఎక్కువ వేసుకోవచ్చు, ఎవరికి లైట్ గా ఉండాలంటే లైట్ గా వేసుకోవచ్చు. నేనైతే లైట్ గా వేసాను, పిల్లలు తింటారు కదా, మరీ ఘాట్ అయితే అది తినరు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే మాది ఒక చిన్న పిక్నిక్ లాగా అయితే మేము చేసుకుంటున్నాం ఈరోజు. మా అక్కి బాబు అయితే చూస్తున్నారుగా, ఆడు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. డాన్స్ గట్రా అన్ని చేసుకొని. మా అమ్మాయి అయితే వస్తుంది అక్కడ నుంచి. మా అక్క అయితే కుక్కర్ క్యాప్ వేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇలాగే మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాం. ఇప్పుడైతే బిర్యానీ అయితే ప్రాసెస్ లోనే ఉంది, చూద్దాం. ఇంకా ఉంది ముందుకి వీడియో. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని అయితే చూస్తున్నారుగా, చూడండి.
అది నిండుగా వేసిద్దాం అయితే. మా అక్క అయితే ఏదో చెప్పేస్తుంది మా అమ్మకి, నిండుగా ఏటో అనుకుని వాటర్ అట. మా అమ్మ అయితే ఏటో పిక్నిక్ లాగా అన్ని చిప్స్ గట్రా తెచ్చుకుంటుంది తిండికి. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది చూస్తున్నారుగా. ఇప్పుడైతే మా అక్క రైస్ అయితే ప్రిపేర్ చేస్తుంది. ఇవన్నీ నా డే క్యాంపింగ్ సామాన్లు. ఆ సామాన్లతోనే మేము ఇప్పుడు క్యాంపింగ్ అంటే కుకింగ్ వీడియో అయితే చేస్తున్నాం. రైస్ అయితే నింపుగా అయితే తీసుకున్నాను. రైస్ అయితే తీసుకుందారా, ఒక్కటికైతే 2 వేసుకోవాలి. కాదు మెత్తగా కావాలంటే మరి కొంచెం వాటర్ ఎక్స్ట్రా వేసుకున్నా పర్వాలేదు. అయితే ఇప్పుడు కొంచెం వేగాలి, బాగా ఫ్రై అవ్వాలి, అప్పుడే కదా చూడండి. చికెన్ అయితే మా అమ్మ అయితే ఏదో బొజ్జా తినేస్తుంది, చిప్స్ ప్యాకెట్ తెచ్చుకుంది, ఇదేటో పిక్నిక్ అని ఇలా ఎంజాయ్ చేస్తుంది. కుకింగ్ అన్ని మొత్తం రెస్ట్ తీసుకుంది. ఈరోజు కుకింగ్ అయితే మా అక్క చాట్ తీసుకుంది. లగ్గి అయితే లేదంటున్నాడు, అక్కి తింటాను అంటున్నాడు. చూడండి చూడండి అమ్మమ్మ మనోడు సోబత్తులు. మా అక్క అయితే ఆలోచిస్తుంది ఎంత చికెన్ అయింది ఏటో. లక్కీ అయితే నేను చేస్తానని చెప్తున్నాడు. లక్కీ అయితే తెల్లవారు నుంచి బొర తినేస్తున్నాడు. ఎప్పుడు అటుపక్క వెళ్ళిపోయి వంట చేద్దాం పిక్నిక్ అంటున్నాడు. ఆడైతే ఆడికి ఒక పిక్నిక్ చూడండి తినేసి ఆడ ఆడుకుంటున్నాడు అక్కడ. చికెన్ అయితే బాగా వేగుతుంది. మనకు కూడా బిర్యానీ చేయడం అయితే వచ్చేస్తుంది. నేను కూడా చూస్తున్నాను. నెక్స్ట్ టైం అయితే నెక్స్ట్ వీడియోలో నేను కూడా ట్రై చేస్తాను కుకింగ్. అయితే రెడీ అవుతుంది. ఇక్కడైతే గాలి అయితే చాలా వేస్తుంది. నేనైతే టేబుల్కి అయితే అడ్జస్ట్ చేశాను గాలికి కొద్దిగా ఆపడానికి, అయినా గాలి ఎక్కువైతే వస్తుంది. ఇలాగ అనుకు ఎక్కువ ఇష్టం కదమ్మా. ఈసారి అను వచ్చిన తర్వాత కూడా ఇలాగ చేసుకుంది. మా మర్దలకి అయితే ఎక్కువ ఇష్టం ఇలాగా. కానీ డెలివరీ అయింది కదా, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఉంది. 5 months అయితే వచ్చేస్తుంది. ఈ రైస్ అయితే ఇప్పుడు వేసిస్తున్నాను, బాగా కలుపుతాను. కొంచెం ఆయిల్ అయితే కొద్దిగా వేస్తాను. మరి కొద్దిగా వేయాలి. పసుపు వేస్తావా? వేస్తే బాగుంది కదా, కొద్దిగా వేయలేదు పసుపు. కొద్దిగా వేస్తా. నాకైతే బిర్యానీలో పసుపు లేకపోతే అసలు ముద్ద అయితే దిగదు. చూస్తున్నారుగా. మా అక్క వాళ్ళ ఇంట్లో అయితే పసుపు వేయరు. నేను బిర్యానీ ఏ రోజు తింటాను ఆ రోజు కంపల్సరీ పసుపు అయితే వేసుకోవాలి, లేకపోతే మనకైతే నచ్చదు. మనకు బిర్యానీలో కంపల్సరీ పసుపు అయితే ఉండాలి. ఇదైతే బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయితే కొంచెం ఫ్రై అయితే మనం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి వాళ్ళ సోబత్తులు. మా అమ్మ అయితే అక్కడ పిక్నిక్ లాగా ఎంజాయ్ చేస్తుంది. నేనైతే వీడియో తీసి ఇందులో బిజీగా ఉన్నాను. బట్ ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. ఒక్కటి మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే గాలి అయితే చాలా బాగా వస్తుంది. దానివల్ల మాకైతే ఎండ అంతా తెలియకుంటుంది. ఈ ప్లాన్ అయితే మేము లాస్ట్ 5 days ముందే ప్రిపేర్ అయిపోయినాం అక్కడ రాగానే చేద్దామని. కానీ కొద్దిగా లేట్ అయింది వీడియో ప్రిపేర్ చేయడానికి. మా అక్క అయితే వాటర్ వేసాం కదా, దానికి 2 వేసుకున్నాం. చూడండి అయితే మొత్తం కుకింగ్ అయితే నేర్చుకుంటున్నాను. మొన్న అయితే చికెన్ చేసుకున్నాను కదా, నెక్స్ట్ టైం అయితే నేను కూడా బిర్యానీ ట్రై చేస్తాను. పిల్లలు తింటారు కాబట్టి మరి కొంచెం వాటర్ వేసుకున్నాను, కొంచెం మెత్తగా అవుతుంది. చికెన్ బిర్యానీ చేస్తుంటారా? చేస్తావా? అది వద్దు, అమ్మ కొట్టేస్తుంది. అటు నుంచి బొరద అటేసి కొద్దిగా మూత పెట్టుకుని చూస్తున్నారుగా ఫ్రెండ్స్. చూడండి అందరితో ఇక్కడ ఉన్నాం, పిక్నిక్ లాగా ఎంజాయ్ చేసుకుంటున్నాం మా సైడ్ ప్లేస్లో. ఇది ఒక పిక్నిక్ లాగా మేము సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. అలాగే కుకింగ్ బిర్యానీ స్పెషల్ వీడియో లాగా కూడా ఉంటుంది. ఇది మా అక్క అయితే కుకింగ్ ఈరోజు మొత్తం కుకింగ్ చార్జ్ చేస్తుంది, హాయ్ చెప్తుంది. చూడండి మీరైతే ఇక్కడ దాకా వీడియో చూస్తుంటారు అయితే మీకైతే నచ్చుంటుంది. నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇలాగే మంచి మంచి వీడియోలతో అయితే మీ ముందుకైతే రావడం జరుగుతుంది. చూస్తున్నారుగా నేనైతే డిఫరెంట్ వీడియోలు అయితే ఇప్పుడు ట్రై చేస్తున్నాను.
ముందు అయితే ఒకటి షార్ట్ వీడియోలు చేసుకొని చేసేవాడిని అప్లోడ్. ఇప్పుడైతే లాంగ్ వీడియో కూడా వచ్చాను. ఇలాగే మీ ఆదరణ నాకు ఎప్పుడూ కావాలి. మీరు అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటే నేనైతే మళ్ళీ ఎంకరేజ్గా ఉంటుంది నాకు వీడియో చేయడానికి. మళ్ళీ కొత్త కొత్త వీడియోలు అయితే ట్రై చేస్తుంటాను. మీరైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. మా లక్కీ అయితే హాయ్ చెప్తున్నాడు, చూస్తున్నారుగా. అలాగే పక్కనున్న బెల్ సింబల్ అయితే క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే మేము ప్రతి వీడియో ఏది చేసినా మీకైతే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఇప్పుడైతే బిర్యానీ రెడీ అవుతుంది, చూద్దాం ఎక్కడి దాకా వెళ్తుందో ఏటో. ముందుకైతే అలాగా మరి మూత పెట్టేస్తే అయింది కదా. చికెన్ బాగా వేగింది కదా. చికెన్ బాగా వేగితేనే టేస్ట్ వస్తుంది, లేదా పచ్చి వాసన వస్తుంది. నాన్నకి అలాగైతే నచ్చదు కదా, బాగా ఫ్రై అవ్వాలి. బాగా మాత్రం చాలా పిచ్చి చికెన్ బిర్యానీ. అది ఈ వీడియో చూడగానే ఇక్కడ ఉంటే నేను మిస్ అయిపోయానే అంటాడు బావ. మా బావకైతే చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. మీరు రోజుకి ఎన్నిసార్లు చికెన్ బిర్యానీ పెట్టినా తింటాడు, అంత ప్రాణం చికెన్ బిర్యానీ అంటే. ఇలాగా వండుకున్నా ఇలాగా ఎంజాయ్ చేయాలంటే కూడా ముందుంటారు. ఎందుకంటే చాలా ఇష్టం ఇలా పిక్నిక్ ఫ్యామిలీలో టైం స్పెండ్ చేయడం అన్నీ మా బావకి అయితే చాలా ఇష్టం. బట్ మిస్ అయిపోయినారు, ఎందుకంటే మొన్నే వాళ్ళు ఆఫీస్ పిక్నిక్ అయితే వెళ్ళారు మా బావ వాళ్ళు. అది లీవ్ అయితే దొరకదు, లేకపోతే మాతోనే కలిసి వచ్చింది మా బావ. అయితే మా పాప బార్సాల ఫంక్షన్కి అయితే ముందు రోజు వస్తుంది. మా బావ వస్తే చూస్తాను ఏదైనా ఒక వీడియో చేయడానికి. మా బావ అయితే వీడియోలో తక్కువే, ఎందుకంటే వీడియో గట్రా అంత నచ్చదు తీయడం. బయటికి అంత అంటే లోపల ఉంటుంది ఇష్టం, కానీ బయటికి అయితే మెయింటైన్ చేసుకుని ఉంచుతారు. బట్ మా వీడియోలు గట్రా ఎక్కువ మా బావ అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. మా అక్క ఛానల్కైనా నా ఛానల్కైనా. మా అక్క ఛానల్ది మళ్ళీ ఉంది, దానికి కూడా కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో కూడా డిఫరెంట్ వీడియోస్ గట్రా అన్నీ ఉంటాయి. మన నవ్వుల సందడి అని ఒక యూట్యూబ్ ఛానల్ అయితే మా అక్కకు ఉంది, దానికి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో కూడా డిఫరెంట్ వీడియోలు అయితే ఉంటాయి. మా అక్క అయితే ఫుల్ నిమిషాన్ని అంటున్నాడు, వాటర్ వేస్తానని అంటున్నాడు మా చిన్నోడు అయితే. వాడికి విజల్ అంటే చాలా భయం. ఆడు విజల్ కొడతాడు, ఇంత దూరం పరిగెడతాడు, అంత భయము. మా పెద్దోడికి కూడా చిన్నప్పుడు భయం ఉండేది విజిల్ అంటే, ఇప్పుడైతే భయం లేదు. మా అక్క టేస్ట్ చేస్తుంది చూడండి. టేస్ట్ ఎలాగ ఉంది అక్క? మా అక్క వండిన తర్వాత అది సూపర్గా ఉంటుంది. మా అక్క అయితే బిర్యానీ స్పెషలిస్ట్. కొంచెం చికెన్ మసాలా వేస్తాను. చికెన్ మసాలా అయితే మళ్ళీ కొద్దిగా వేయాలంటుంది, చూసారుగా. వెజల్ అయితే రాలేదండి, వెజల్ వస్తే అయిపోయినట్టే. వెజల్ గాలి కదా, కొంచెం లేట్ అవుతుంది. మామ చెప్పు. గట్టిగా చెప్పు. లక్కీ నీకు తినేయాలనిపిస్తుందా? నన్నైతే లక్కీ నీకు మటన్ బిర్యానీ కావాలా? సరేలే చేద్దాం. నిన్న లక్కీ అయితే ఏడ్ చేశాడు తెలుసా, నాన్నకేమో లేస్ ప్యాకెట్ చింపు అన్నాడు. నాన్నైతే ఏంటన్నారు, నాకు పళ్ళు లేవు, నాకేరా తెచ్చిస్తున్నావు చెంపు అంటే, నీకు పళ్ళు లేవు కానీ చెయ్యిలే పెట్టి చెయ్యిలతో చెంపొచ్చు కదా అన్నారు. నాన్నన్నారు, వీడితో మరి మాట్లాడలేము అనుకో. లక్కీ గడు ఈడని మరి పనికిరాను నేను అంటున్నాను నాన్న. ఆహా అవునా, సరే పంపించండి. ఏది తెలిస్తే చేస్తాడో, లేదంటే మీరు వచ్చాక మీరు అడిగి చెప్తారు కానీ. సరే పెట్టండి, చేయించేస్తాను. లక్కీ స్కూల్ మేడం చేసింది. వర్క్ పెట్టాలా వద్దా అంటే వర్క్ పెట్టి చేయించేస్తాను అని చెప్పారు. ఆడికైతే ఎంత భయమో, ఆపి అంటున్నాడు. అది ఆపితే ఎలాగవుతుంది బిర్యానీ? బిర్యానీ ఎలా తింటావు ఆపి అంటున్నావు? విజల్ రాకపోతే బిర్యానీ అవుతుంది ఏంటి? అవ్వదు కదా. అక్కి చికిరి డాన్స్ చెయ్యు. ఎలా చికిరి డాన్స్ చేస్తావు? చెయ్యి, ఎలా చేస్తావు? ఇప్పుడు సిగ్గుపడిపోతున్నాడు. చికిరి డాన్స్ బాగా చేస్తాడు, పాటలు పాడతాడు బాగా. బాధపడకు చెప్పు. ఇక్కడ చెయ్యిద్దా, ఇక్కడ చెయ్యి.
లేగు చెయ్యి, ఇక్కడ చెయ్యి, ఇక్కడ బురద లేదు, ఇక్కడ చెయ్యి. చిన్నది చెయ్యి 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 చెయ్యి, మామకి చూడు, మామకి చూడు, చెయ్యి చెయ్యి. వెయిట్ చేస్తున్నాను, ఇదైతే అవ్వట్లేదు, ఆకలి అయితే బాగా వేస్తుంది. ఇది ఎప్పుడైతే తినిద్దాం అంటున్నాను కానీ అవ్వలేదని. ఇప్పుడైతే కుక్కర్ తీద్దాం, ఎలాగైందో ఏటో. బాగా వచ్చింది బిర్యానీ అయితే. ఇల్లుగే చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా అయితే ఇంకా ఎక్కువ ఏం గందకేటి ఉండదు. ఇలాగ మనకి వెంటకెంటన రెడీ చేసుకొని తినేయచ్చు. స్మెల్ అయితే ఎలాగ ఉంది లక్కి, చాలా బాగా అయితే వచ్చింది. చేయండి అని ఎలాగా లైక్ చేయండి అని చెప్తున్నాడు మా చిన్నోడు. చూసారా, ఆ చిన్నోడు చెప్పినందుకైనా మాకు లైక్ చేయండి, షేర్ చేయండి అంటున్నాడు. ఆ మాటలు మీకు వినిపించుకోవచ్చు కానీ అన్ని చెప్తున్నాడు ఆడైతే. చూసారా మా తమ్ముడు మాత్రం స్పీడ్ గా ఉంటాయి. చెప్పు, చెప్పు. గట్టిగా మాట్లాడు. లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి మా వీడియోకి.